అండి, వెల్కమ్ టు అభ్యాస్ ఉంది ఎడ్యుకేషన్స్. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ పిల్లలకు సిబిఎస్ఈ వాళ్ళకు బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో వాళ్ళకు డిఫరెంట్ గ్రామర్ రిలేటెడ్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని వాళ్ళకు కూడా తెలియదు. సో కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అవేంటో ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ ఈరోజు వచ్చేసి శబ్ద్ కిసే కహతే హై. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, శబ్ద యొక్క డెఫినేషన్, శబ్ద అని వర్డ్ అని దేన్ని అంటామని క్వశ్చన్ అడుగుతున్నాడు. అది పిల్లలకు సాధారణంగా తెలియదు. సో అదేంటో చూద్దాం. మరి దానికి ఆన్సర్ చూడండి. ఏక్ యా ఏక్ సే అధిక్ వర్గోं का सार्थक व स्वतंत्र ध्वनि समूह को शब्द कहते हैं. ఇక్కడ చూడండి కొన్ని డిఫరెంట్ లెటర్స్ ఆ గ ల అగల్ ఇలా ఉంది కదా. ఇవి డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. ఇలా ఉంటే ఇవి స్వతంత్రంగా ఉన్నాయి. సో వీటిని మనము ఏమీ అనలేము. సో వీటిని వర్డ్ రూపంలో మార్చామనుకోండి, అగలా, సో ఇది వర్డ్ అవుతుంది. అంటే వేరేగా ఉన్నప్పుడు అవి లెటర్స్ స్వతంత్ర రూపంలో లెటర్స్ ఉంటాయి. అదే ఒక మీనింగ్ఫుల్, వాటన్నిటిని కలిపితే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందో దాన్ని శబ్ద అంటారు. ఓకే, ఇక్కడ చూడండి. ఏక్ యా ఏక్ సే అధిక్ वर्गों का सार्थक व स्वतंत्र ध्वनि समूह को शब्द कहते हैं. ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనము డిఫరెంట్గా ఉంటాయి లెటర్స్. వాటిని మనం ఒక వర్డ్గా చేస్తే మీనింగ్ఫుల్గా ఉండాలి. దాన్ని మనము శబ్ద అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పద్ కి రచన కిస్సే హోతీ హై. అసలు పద్ అంటే ఏంటి, దాని రచన ఎలా అయ్యింది అన్నది క్వశ్చన్. సో ఫస్ట్ పిల్లలకు రాయాలి అంటే క్వశ్చన్ అర్థం అవ్వాలి. పద్ అంటే దేన్ని అంటారు, పద్ అంటే ఏంటి అని. సో పద్ की रचना शब्द से होती है. पद की रचना क्या किससे होती है, शब्द से होती है. ओके, सो जब कोई शब्द वाक्य में प्रयुक्त है तो उसे पद कहलाते हैं. ओके, सो पद की रचना शब्द से होती है. ఓకే, పద की రచన किससे होती है, కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది. సో ఇక్కడ కొన్ని పదాలు కలిపితే ఏమవుతుంది, ఒక వాక్యం అవుతుంది. मैं अपना गृह कार्य पूरा किया. సో ఇక్కడ అన్ని ఏమున్నాయి, పదాలు ఉన్నాయి. పద అంటే ఏంటి, శబ్ద్. పద ఇక్కడ ఏమున్నాయి, పదాలన్నింటినీ ఏమంటారు హిందీలో శబ్ద్. పద్ కి రచన శబ్ద సే హోతీ హై అంటే ఈ శబ్దాల నుంచే ఇది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ శబ్దాలను మనము ఒక వర్డ్ కిందికి మారుస్తామో అప్పుడే అది వాక్యం అవుతుంది. వాక్యాన్ని, వర్డ్స్ అన్నిటినీ వాక్యంలో మార్చినప్పుడు మాత్రమే అది పద అవుతుంది. సో ఇది పద రచన అంటే ఏంటి, పదాలన్నిటినీ ఒక వాక్యంలోకి మార్చినప్పుడు దాన్ని పదకి రచన అంటారు. మరి శబ్ద కిసే కహతే హై అంటే ఏక్ యా ఏక్ సే అధిక్ వర్ణం, ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ వర్డ్ లెటర్స్ని తీసుకొని ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా చేసినప్పుడు దానిని శబ్ద అంటారు. సో మీకు ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చాను, ఎగ్జాంపుల్ ఇచ్చాను. దీనిని బట్టి మీరు నేర్చుకోండి. ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. మీరు ఒకసారి దృష్టి పెట్టి ఇవి చదువుకోండి. ఇంకా కొన్ని వీడియోస్కి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.